హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. నేను సుజాతనండి. ఇంతకుముందు సాదా జాకెట్ కట్ చేసిన కదండి, అది ఈరోజు కుడుతున్నాండి. కుట్టు చూపిస్తా అండి మీకు. భుజాలు మామూలు క్రాస్ కటింగ్ అయితే ఇవి ఓపెన్గా ఉంటాయండి. క్రాస్లో ఇట్లా వేడిగా కట్ చేస్తాము, దీనికేమో జాయింట్గా కట్ చేస్తాము. జాయింట్గానే ఇప్పుడు ఇది ఇట్లా కుట్టు పెట్టుకోవాలండి, అంతే సరిపోతుంది. దీన్ని కట్ చేయని అవసరం లేదు. ఇదే దీని స్పెషాలిటీ అనమాట. సాదా జాకెట్కి మామూలు క్రాస్ కటింగ్కి తేడా ఇదే అన్నమాట. నేను చూపిస్తాను చూడండి. దారం పోసుకుంటుందండి, మధ్యలో దారం కట్ అయింది. ఇలా వేసుకోవాలండి. ముందు ప్లేట్లు వేసుకోవాలండి. ఇలా వస్తాయండి ప్లేట్లు. ఇలా పెట్టుకొని ముందుకు సేపు పట్టీలు అతికించుకోవాలండి. సేపు పట్టీలు వేసుకుంటున్నాను. సేపు పట్టీలు వేసుకున్నాక ఇలా ఉంటుందండి. ఇట్లా కరెక్ట్గా రావాలండి ఇది. ఇది ఇక్కడ ఈ పట్టీలు, ఈ సేపు పట్టీలు ఇట్లా కరెక్ట్గా రావాలి. ఇది వెనక భాగం అండి. దీనికి పట్టి ఇందులోనే మలుచుకున్నాండి. మలుచుకొని ఇటు ఇవి ప్లేట్లు వేసుకోవాలి. వెనక భాగానికి ప్లేట్లు కూడా అండి ఇట్లా ఉంది కదా, ఇక్కడ మధ్యలో పట్టుకోవాలి. మధ్యలో పట్టుకొని ప్లేట్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏమైందంటే ఇటు పెద్ద కుట్టు పెట్టుకోవాలి. పెద్ద కుట్టు ఉంది కదా, ఇప్పేసుకొని లోపలంగా చేతి పని చేసుకోవాలన్నమాట. ఈ పట్టి దీనికి 1 ఇంచు మన కటింగ్ అప్పుడే ఎక్కువ పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఇట్లా మలుచుకున్నాక ఈ పట్టీలు వేసుకున్నాక ఈ ప్లేట్లు వేసుకున్నాక తర్వాత ఇది తీసేసి లోపలంగా చేతి పని చేసుకోవాలన్నమాట. ఇది కొత్త వాళ్ళకైతే చాలా ఈజీ అండి. ఇది ఎక్కువ పని వెనక గల్లా మన ఇష్టం అండి, ఎవరికి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను తక్కువ కట్ చేసిన 5.5 పెట్టిన. 5 పెట్టి ఇంకొంచెం అంటే 5.5 అంతవరకు వస్తుంది. అయితే ఇప్పుడు నేను నా జాకెట్ కొలతను బట్టి ఇంకొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నా. అది మీ ఇష్టం అండి. చేతులు అండి, కొత్తవారు కదండి, స్టార్టింగ్ ఇక్కడ నుంచే కుట్టుకోవాలండి. ఇక్కడ నుంచి కుట్టుకుంటే మనకు ఐడియా వస్తుంది అనమాట. ఏ నుంచి ఇటు రావాలి కుట్టు. ఆ తర్వాత ఇక్కడ మన సంకపేలిక పెడితే పడితే తర్వాత లాస్ట్కి వేసుకోవచ్చు అనమాట. తర్వాత చేతులకు పట్టీలు దీంట్లోనే మలవాలండి, ఇందులోనే వస్తుంది 1 ఇంచు మందం పట్టి. చూడండి, గల్లా పేలికలకి ఇలా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకొని కుట్టుకోవాలి క్రాస్ పేలికలు. గల్లా ముక్కలు జాయింట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇట్లా డబుల్ కుట్టేసుకోవాలండి. గల్లా ముక్క ఇట్లా వేసుకోవాలండి. గల్లా రౌండ్ దగ్గర ఇట్లా కుచ్చి పెట్టుకోవాలండి. కుచ్చి పెట్టుకుంటే ముడతలు రావు. ఇలా కుట్టిన దాన్ని మళ్ళీ ఇట్లా తిప్పి ఒక పెద్ద కుట్టు పెట్టుకోవాలండి. ఇట్లా అంతే అండి, జాకెట్ రెడీ అయిందండి. చేతి పని చేసుకుంటే అయిపోతుందండి, పని అయిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్ అండి. మీరు ఇంట్లో కుట్టుకోండి. చిన్న మిషన్ ఏముందండి, ఇప్పుడు 4-5 వేలలో మిషన్ వస్తుంది. ఈ చిన్నగా కుట్టుకోవచ్చు ఇంట్లో మనం డైలీ యూజ్కి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.